హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ని అందించండి ఫ్రెండ్స్. అలాగే ప్రేమ బంధం పార్ట్ 13 చూడబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ముందు అవి చూడండి, స్టోరీ క్లారిటీగా ఉంటుంది. ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోతాం. పెళ్లి చూపులో అందరూ మాట్లాడుకుని పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు. దాంతో చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తాడు విశాల్. గదిలోకి వచ్చిన శ్రావణిని అబ్బాయి ఎలా ఉన్నాడే అని అడుగుతుంది గీతు. గీతు ఏమి అడుగుతుందో పట్టించుకోకుండా విశాల్ వచ్చాడే అని అంటుంది శ్రావణి. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడంటే విశాల్ వచ్చాడు అంటావేంటే, అయినా వాడికి ఇక్కడేం పని అని అడుగుతుంది గీతు. ఏమో తెలీదు, కానీ వాడే పెళ్లి కొడుకేమో అని ఒక్క క్షణం అనుకున్నాను. ఆ ఒక్క క్షణం నా మనసు పడిన ఆనందం మాటల్లో చెప్పలేను గీతు అని అంది శ్రావణి. శ్రావణి, లీవ్ ఇట్. విశాల్ గతం, ఇప్పుడు నీ భవిష్యత్తు అమర్. అతనితోనే నువ్వు లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వాలి. కాబట్టి నువ్వు విశాల్ గురించి కాకుండా అమర్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఆల్మోస్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పింది గీతు. అమర్ నా మెడలో తాడి కట్టి నా శరీరం మీద హక్కు సాధించగలడేమో, కానీ నా మనసు మీద కాదే. నా మనసు ఎప్పుడు విశాల్కే సొంతం అని అంటుంది శ్రావణి. విశాల్ విశాల్ విశాల్, నీకు ఎలా చెప్పనే? వాడు నిన్ను చీ కొట్టాడు. వాడికి నువ్వు నచ్చలేదు, నువ్వంటే వాడికి ఇష్టం లేదు అని ఆవేశంగా అంటుంది గీతు. నువ్వు చెప్పినవన్నీ నా బ్రెయిన్కి అర్థమవుతున్నాయి, కానీ ఇక్కడుందే ఈ మనసుకి అర్థం కావడం లేదు గీతు. చాలా విచిత్రంగా ఉంది కదా అని తన గుండెల మీద చేయి వేసుకుని ఏడుస్తూ చెప్పింది శ్రావణి. అది చూసిన గీతు శ్రావణి దగ్గరికి వెళ్ళి శ్రావణిని హక్ చేసుకుని, నీ మనసు పడే బాధ నాకు అర్థమవుతుంది శ్రావణి, కానీ అన్నీ మర్చిపోవడానికి ట్రై చేయవే, అప్పుడే అందరం హ్యాపీగా ఉండగలుగుతాం అని అంటుంది. నువ్వేమీ బాధపడకు గీతు, ఈ పెళ్లి అనుకున్నట్లే ఏ సమస్య లేకుండా జరుగుతుంది అని అంటూ, సరే రా భోజనం చేద్దాం, ఆకలిగా ఉంది అని అంటుంది శ్రావణి. విశాల్ ఇంటికి వచ్చి విజిల్ వేసుకుంటూ లోపలికి వస్తాడు. అది చూసిన నాగేశ్వరరావు, అరే విశాల్ ఆగరా అనేసరికి రూమ్ లోకి వెళ్లే విశాల్ ఆగి, వాట్ డాడ్ అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళావురా అని అడుగుతాడు నాగేశ్వరరావు. అదే డాడ్, మన శ్రావణికి పెళ్లి చూపులంటే వెళ్ళాను డాడ్ అని చెప్పాడు విశాల్. పెళ్లి కుదిరిందా అని అడిగాడు నాగేశ్వరరావు. హా డాడ్, నెక్స్ట్ మంత్ 26న పెళ్లి అని అన్నాడు విశాల్. అయితే నేను ఎంత చెప్పినా వినకుండా పంతం పట్టి మరి ఆ సంబంధం ఖాయం చేశాడనమాట అని. సరే విశాల్, ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళకు అని అంటాడు నాగేశ్వరరావు. ఎందుకు డాడ్ అని అయోమయంగా అడిగాడు విశాల్. కొన్ని బిజినెస్ వ్యవహారాల్లో నాకు మీ అంకుల్కి గొడవలు జరిగాయి, మేం మాట్లాడుకోవడం లేదు. నువ్వు కూడా శ్రావణితో మాట్లాడడం తగ్గించు అన్నాడు నాగేశ్వరరావు. అదే మాట అంకుల్ కూడా అన్నారు. అసలు ఏమైంది డాడ్, మీరెందుకు గొడవ పడ్డారు అని అతన్ని చూస్తూ అడిగాడు విశాల్. అవన్నీ నీకెందుకు లేరా అని కొంచెం చిరాగ్గా అన్నాడు నాగేశ్వరరావు. చెప్పండి, రేపో మాపో మీ బిజినెస్లన్నీ వాడే కదా చూసుకునేది, వాడికి కూడా తెలియడం అవసరమే కదా అని కిచెన్ లోని కాఫీలు తెస్తూ అంది అమల. సరే కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రా అని అన్నాడు నాగేశ్వరరావు. ఓకే డాడ్ పదండి అని వెళ్ళి కాఫీ తీసుకుని సోఫాలో కూర్చున్నాడు విశాల్. నేను అంకుల్ క్లోజ్ ఫ్రెండ్స్ అని నీకు బాగా తెలుసు కదా విశాల్, మేమిద్దరం కలిసే బిజినెస్ స్టార్ట్ చేసాం. ఏ డిసిషన్ అయినా ఇద్దరం కలిసే తీసుకునే వాళ్ళం. మొన్న ఆ మధ్య రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో షేర్ వాల్యూ బాగా పెరుగుతుందని ఆ మోహన్ రావు చెప్పడంతో నేను అదే విషయాన్ని మీ అంకుల్ కి చెప్పాను. ఆ తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా ఆ కంపెనీ షేర్ వాల్యూ అంత బాగా లేదని, అందులో పెట్టుబడి పెడితే అన్ని నష్టాలే అని తెలిసింది. ఈ విషయం మీ అంకుల్ కి చెప్దామని యుఎస్ఏ బిజినెస్ మీటింగ్ కి వెళ్లే హడావిడిలో మర్చిపోయాను. నేను తిరిగి వచ్చేసరికి మీ అంకుల్ తన సొంత అకౌంట్ లో అమౌంట్ తో ఆ షేర్స్ ని కొనేశాడు. అది విని నేను షాక్ అయ్యాను. వాడితో మాట్లాడదామని వెళ్లేసరికి అక్కడ మోహన్ రావు కూడా అన్నాడు. మీ అంకుల్ ఇదంతా నేనే కావాలని చేశానని నా మీద ఎలిగేషన్ వేశాడు.
నేను ఎంత చెప్పినా వినలేదు. ఆ షేర్స్ వల్ల వచ్చిన నష్టం చిన్నదే అయినా మా మధ్య పెరిగిన దూరం పెద్దది. బిజినెస్ కూడా సపరేట్ చేసే ఆలోచనలో ఉన్నాం అని అన్నాడు నాగేశ్వరరావు. ఇంత చిన్న విషయానికి అంకుల్ ఎందుకంత రియాక్ట్ అయ్యాడు డాడ్ అని అయోమయంగా అడిగాడు విశాల్. అవునండి, ఎప్పుడూ షేర్ చేసుకున్న జాయింట్ అకౌంట్ లో నుంచే కదా కొనేది. మరి అన్నయ్య గారు పర్సనల్ అకౌంట్ నుంచి ఎలా కొన్నారు అని అడిగింది అమల. ఇదంతా ఆ మోహన్ రావు ప్లాన్. అతను డబల్ గేమ్ ఆడాడేమో అని నా అనుమానం రా అని అన్నాడు నాగేశ్వరరావు. ఆ అమర్ పెద్ద ఎదవ. ఆ విషయం జగన్నాథంకి చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. పైగా శ్రావణికి మంచి సంబంధం కుదరడం నాకు ఇష్టం లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు అని అన్నాడు నాగేశ్వరరావు. అలా అయితే పాపం శ్రావణి వాడిని పెళ్లి చేసుకుంటే దాని పరిస్థితి ఏంటండి అని అంది అమల. మమ్మీ, డాడీ చెప్పారు కదా తాను చెప్పిన అంకుల్ పట్టించుకోవట్లేదని. ఇంకా మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు. ఆయన కూతురు ఆయన ఇష్టం అని అన్నాడు విశాల్. అది కాదు విశాల్ అని అంటున్న అమలతో, విశాల్ చెప్పింది కరెక్ట్ అమల. మనం ఈ విషయం గురించి పట్టించుకోకపోవడం చాలా మంచిది. అయినా శ్రావణి చాలా తెలివైన పిల్ల. తన ఓర్పు సహనంతో అమర్ని మార్చుకోగలదు. నువ్వేమీ శ్రావణి గురించి కంగారు పడకు అని అన్నాడు నాగేశ్వరరావు. ఆ మాటతో ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది అమల. కొన్ని రోజులు అలాగే గడిచిపోయాయి. ఆ తర్వాత విశాల్కి కాల్ చేసింది మనస్విని. ఆ కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ మను, చెప్పు అని అన్నాడు విశాల్. ఏంటి చెప్పేది విశాల్? మనం కలిసి మాట్లాడుకుని సరదాగా బయటకు వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? అసలు నీకు నేను గుర్తున్నానా అని కోపంగా అడిగినట్లు అడిగింది మనస్విని. ఓ సారీ బేబీ, డాడీ బిజినెస్ చేసుకుంటూ ఆ సంగతే మర్చిపోయాను. బిజినెస్ లో ఎంటర్ అవ్వడం కొత్త కదా, అన్ని దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుందిరా అని ప్రేమగా బుజ్జగింపుగా చెప్పాడు విశాల్. అయితే మాత్రం ఒక ఫోన్ కాల్ కూడా చేసేంత తీరిక లేదా అని కొంచెం అలిగినట్లు అడిగింది మనస్విని. ఓకే బేబీ, సారీ. సరే రెడీగా ఉండు, షాపింగ్కి వెళ్దాం. 5 minutes లో వస్తాను అన్నాడు విశాల్. నీకు అప్పుడే బిజినెస్ లక్షణాలు వచ్చేసినవి విశాల్ అని నవ్వుతూ అంది మనస్విని. దానికి విశాల్ కూడా నవ్వుతూ సరే రెడీ అవ్వు అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఒక 1/2 hour తర్వాత షాపింగ్ మాల్ ముందు ఆగుతుంది విశాల్ కార్. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చిన విశాల్ మనస్విని ఎదురుగా శ్రావణి వాళ్ళు ఉండడంతో వాళ్ళని చూసి షాక్ అవుతారు. విశాల్ తన ప్రమేయం లేకుండానే అతని అడుగులు శ్రావణిని సమీపిస్తున్నాయి. విశాల్ వెనకాలే ఫాలో అవుతూ వెళుతుంది మనస్విని. హాయ్ శ్రావణి అన్న పిలుపుతో వెనక్కి తిరిగి చూసింది శ్రావణి. అప్పటి వరకు ఆమె మొహంలో లేని నవ్వు ఒక్కసారిగా పెదవులపై విరబూసింది. కళ్ళల్లోకి వెలుగు, మనసులోకి ఆనందం వచ్చి చేరతాయి. హాయ్ విశాల్, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది శ్రావణి. మనం షాపింగ్ అంటే వచ్చాము సమాధానం చెప్పాడు విశాల్. ఆ మాటకి శ్రావణి ఆనందం అంతా ఒక్కసారిగా ఆవిరైపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అమర్, హాయ్ విశాల్, బాగున్నారా అని పలకరిస్తాడు. విశాల్ కొంచెం ఇబ్బందిగానే, హాయ్ అమర్, మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. పెళ్లి షాపింగ్ బ్రదర్ చెప్తాడు అమర్. ఓకే అని కొంచెం డల్ గానే అంటాడు విశాల్. అమర్ తన చేతిలో ఉన్న ఒక డ్రెస్ శ్రావణికి ఇస్తూ, శ్రావణి ఈ డ్రెస్ ట్రై చేయి అని అంటాడు. శ్రావణి ఆ డ్రెస్ తీసుకుని చూసి, అమర్ గారు ఇది స్లీవ్లెస్ డ్రెస్ అండి, నేను స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకోను అని కొంచెం ఇబ్బంది పడుతూ అంటుంది. ఇప్పటి వరకు వేసుకోకపోవచ్చు శ్రావణి, కానీ ఇప్పటి నుంచి వేసుకోవడం అలవాటు చేసుకో. అయినా నీకు కాబోయే భర్తగా నీకోసం ఫస్ట్ టైం నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ ట్రై కూడా చేయవా చెప్పు అని ఎంతో తెలివిగా శ్రావణిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు విశాల్. సరే అమర్ గారు, నేను ట్రై చేస్తాను అని చెప్పి అప్పటి వరకు
తను చూస్తున్న బ్లూ కలర్ సారీని పక్కన పెట్టి ఆ డ్రెస్ తీసుకుంటుంది శ్రావణి. విశాల్ మను నువ్వు వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకో అని అనడంతో షాపింగ్ చేయడానికి వెళుతుంది మను. మను వెళ్ళగానే శ్రావణి ఆ డ్రెస్ వేసుకుని ఇబ్బంది పడుతూ ట్రయల్ రూమ్ నుండి బయటికి వస్తుంది. విశాల్ శ్రావణిని అలా ఇబ్బంది పడడం చూసి చిరాకుగా ఫీల్ అవుతాడు. సూపర్ శ్రావణి, యు ఆర్ లుకింగ్ గుడ్, మన రిసెప్షన్ కి ఈ డ్రెస్ ఫిక్స్ అని అంటాడు అమర్. బ్రదర్, తను ఈ డ్రెస్ లో చాలా ఇబ్బంది పడుతుంది అని అంటాడు విశాల్. చూడండి బ్రదర్, తను నాకు కాబోయే భార్య, తన ఇష్టాలు ఇబ్బందులు అన్ని నేను చూసుకుంటాను, మీకు అంత సంబంధం లేదనుకుంటా అని అంటాడు అమర్. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్, రేపు కలుద్దాం.